నమస్తే అండి. సో, ఈ వీడియోలో ఏంటంటే ఒక స్ట్రాటజీ, ఒక స్టాక్‌లో ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎంతకాలం వెయిట్ చేయాలి అనేది ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో, కమింగ్ టు ద స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆల్రెడీ నేను మన వీడియోలో ఫస్ట్ వీడియో పెట్టేటప్పుడు దాంట్లో అది కవర్ చేశాను. సో, ఇది మీరు ఈ స్టాక్‌ని గమనిస్తే రీసెంట్‌గా మార్కెట్ ఎంత డౌన్ ట్రెండ్‌లో ఉందో మీకు తెలిసిందే కదా! కానీ ఈ స్టాక్ చూస్తే రీసెంట్‌గా ఇప్పుడు తన లో నుంచి 69%, పోనీ ఇప్పుడు కరెంట్ వాల్యూ చూసుకుందాం, 61% రిటర్న్ ఇచ్చింది. సో లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి ఇప్పటికి. సో లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి వేరే స్టాక్స్ అన్ని అండర్ పెర్ఫార్మ్, వేరే కాదు మెజారిటీ ఇండెక్స్ కానీ లేకపోతే స్టాక్స్ కానీ అన్ని అండర్ పెర్ఫార్మే చేస్తున్నాయి. కానీ ఈ స్టాక్ చూస్తే 60% రిటర్న్ ఇచ్చింది. సో దీనికి రీజన్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే స్టాక్ మనకి బయింగ్ ఆపర్చునిటీ ఎన్నిసార్లు ఇచ్చింది, 3 ఇయర్స్. 3 ఇయర్స్ ఇదే జోన్ లో ఉంది. ఈ 3 ఇయర్స్ లో 1.5 ఇయర్. సో ఇది 2023లో ఇదే 700 రేంజ్ లోనే ఉంది, 2023 టు 2024 జూన్ వరకు. మళ్ళీ ఎప్పుడు వచ్చింది మళ్ళీ ఆ లెవెల్కి, మళ్ళీ 2024 అక్టోబర్లో వచ్చి టిల్ 2025 నవంబర్ అంటే రీసెంట్ టైం వరకు ఇదే జోన్లో ఉంది. సో కంపెనీ అప్పుడు కొంచెం కష్టాల్లో ఉంది. కొంచెం ఏంటంటే ఒక ప్లాంట్లో బ్లాస్ట్ అయిపోవడం, కొంతమంది చనిపోవడం, ఆ ప్లాంట్ ఆగిపోవడం. మళ్ళీ ఈ కాన్ కాల్స్ మీరు వింటే ప్లాంట్ ఇప్పుడు ఫంక్షనింగ్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది. ఫంక్షనింగ్ స్టార్ట్ అయ్యాక చూడండి రికవరీ ఎలాగైంది. ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే స్టాక్ మనకి బయింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది ఎక్కడ, సపోర్ట్ లో. మీరు స్టాక్ మూవ్ అవ్వట్లేదు అలా అనుకుంటారు, సపోర్ట్ లో ఉన్నప్పుడు యావరేజ్ చేస్తూ ఉండండి, నెల నెల కొంత కొంత యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అలాగే ఎక్కువ అమౌంట్ పెట్టేయాలని కాదు, ఎందుకంటే సపోర్ట్ బ్రేక్ చేస్తే ఇంకా చాలా కిందకి వెళ్ళిపోవచ్చు స్టాక్. సో ఏంటంటే ఆ సపోర్ట్ లో ఉన్నంత వరకు యాడ్ చేయండి. ఇక్కడ మీరు గమనిస్తే ఆ, ఒకవేళ మీరు సేఫ్టీ కింద తీసుకుంటే ఒక 10% ఈ లెవెల్ వరకు, 10% అనుకోండి మీరు స్టాప్ లాస్ పెట్టుకుందాం. సో ఆ ఏ రేంజ్ లో అయితే కొనుక్కున్న దానికి 10%, కానీ రిటర్న్ పొటెన్షియల్ ఎంతవరకు వచ్చింది, 60% దాకా వెళ్ళింది. సో ఇదే మనకి రిస్క్ రివార్డ్ అనమాట. సపోర్ట్ లో కొంటే మనకి రిస్క్ అనేది చాలా తక్కువ, రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. కాకపోతే ఒకటే టైం, టైం ఇవ్వాలి మనం ఆ స్టాక్ కి, టైం ఇవ్వాలి. సో ఆల్రెడీ దెబ్బతింది ఆ స్టాక్, రికవర్ అవ్వాలంటే టైం పడుతుంది కదా, ఆ రికవరీ టైం అనేది మనం ఆ స్టాక్ కి ఇవ్వాలి. ఇప్పుడు చూడండి మంచి మొమెంటం లో ఉంది, మంచిగా ఫ్లాగ్ ప్యాటర్న్ ఇస్తుంది. పోల్ వచ్చింది, ఫ్లాగ్, పోల్, ఫ్లాగ్, పోల్, ఫ్లాగ్. సో ఆ ప్యాటర్న్ ఇప్పుడు మళ్ళీ ఇంకో పోల్ ఇవ్వడానికి రెడీగా ఉంది, ఇంకో పోల్ వచ్చి మళ్ళీ ఒక ఫ్లాగ్, ఇలాగ ఒక ఒక 2-3 వీక్స్ అనేది కన్సల్టేషన్ ఫేజ్, మళ్ళీ ఎంట్రీ టైం. సో అలాగే స్టాక్ ఇస్తుంది. సో ఇలాగే ఇంకో స్టాక్ ఉంది మనకి స్కై గోల్డ్, ఇది కూడా ప్రీవియస్ గా చాలాసార్లు డిస్కస్ చేశాం. ఈ లెవెల్లో మనకి కన్ఫర్మేషన్ వచ్చింది, ఎప్పుడైతే హయ్యర్ లో ఫామ్ చేసిందో ఈ లెవెల్లో మనకు కన్ఫర్మేషన్ ఎంట్రీ అవ్వాలి అని. సో ఇప్పుడు చూడండి రికవరీ స్టార్ట్ అయ్యాక మనకి టైం ఇవ్వదు, విత్ ఇన్ 4-5 డేస్ లోనే ఈ స్టాక్ ఒక 1.5 వీక్ అనుకుందాం, 1.5 వీక్ లో 23% రిటర్న్ ఇచ్చింది. 1.5 వీక్ లో 23%. సో స్టాక్ ఒకసారి రికవర్ అయ్యే స్టేజ్ స్టార్ట్ అయితే లేదా మార్కెట్ సెంటిమెంట్ మారితే మనకు ఛాన్స్ ఇవ్వవు. సో ఛాన్స్ ఎప్పుడు సపోర్ట్ స్టేజ్ లో ఆ స్టాక్ అనేది మూవ్ అవ్వట్లేదు అనుకుంటే ఆ టైంలోనే మనం ఎంటర్ అవ్వాలి, ఆ టైంలోనే మనం మన ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఇప్పుడు సేమ్ ఇలాగే ఒక స్టాక్ ఉంటుంది. ఈ స్టాక్ నేను కొనుక్కోలేదు, ఎందుకంటే కొనలేకపోయాను, డబ్బులు లేవు అప్పుడు ఆ టైంకి. చూస్తే ఇది చూడండి, ఇప్పుడు దీనికి మీకు మీ ముందే సపోర్ట్ గీస్తాను. చూడండి ఈ లెవెల్. సో ఐ లిస్టెడ్ ప్రైస్ నుంచి బ్రేక్అవుట్ అయింది, మంచి రన్అప్ ఇచ్చింది, కానీ ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఈ లెవెల్కి వచ్చింది. అంటే 1200 లెవెల్కి వచ్చింది. మళ్ళీ ఈ 1200 లెవెల్కి రావడానికి చాలా టైం పట్టింది. సో 2022లో ఉంది, మళ్ళీ ఆ లెవెల్ 2025లోకి వచ్చింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అనమాట, కొంత అమౌంట్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ప్రూవ్ ఉంది, స్టాక్ రన్ అయితే ఈజీగా 100% రిటర్న్ ఇచ్చేస్తుంది. స్టాక్ రన్ అయితే ఈజీగా 100% రిటర్న్ విత్ ఇన్ 6 to 8 months లో ఇస్తుంది అనేది ప్రూవ్ అయిపోయింది. ముందు ఒకసారి అయిపోయింది, 2 సార్లు ప్రూవ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకో ఛాన్స్ మనకు రెడీగా ఉందన్నమాట. కానీ మనం అన్ని చూస్తాం కానీ ఆ టైంకి డబ్బులు లేకపోవడం. ఇప్పుడు చూడండి ఇంత రిటర్న్ అనేది మనకి, అట్లీస్ట్ నేను ఎంతవరకు టార్గెట్ పెట్టుకున్నా 130% రిటర్న్ అవుతుంది. ప్రీవియస్ హైకి టార్గెట్ పెట్టుకున్నా, కానీ ఈ స్టాక్ ఇప్పుడు అరౌండ్ 200% రిటర్న్ ఇచ్చింది. ఎప్పుడు మనకి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ఇప్పటికి ఎంత మ్యాసివ్ రిటర్న్ ఇచ్చింది, 200%. మార్కెట్స్ అన్ని డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. సో ఇది వాల్యూ టెక్నికల్స్ కానీ సపోర్ట్ లో కొంటే జస్ట్ కొంచెం ఓపిక, సపోర్ట్ లో ఉన్న స్టాక్ ట్రాక్ చేయాలి, దాని తాలూకా హిస్టరీలో చార్ట్ మూవ్మెంట్ ఎలా ఉందో ట్రాక్ చేయాలి, ఇంకా మన ఎంట్రీ ప్లాన్ చేయాలి. సపోర్ట్ లో ఉన్నప్పుడు కొంత కొంత అమౌంట్ అనేది యాడ్ చేసుకుంటాం.
హై గ్రోత్ స్టాక్ కి ఎక్కువ అమౌంట్ యాడ్ చేయాలి తక్కువ టైం ఫ్రేమ్ లో, ఎందుకంటే ఎప్పుడు పైకి వెళ్తాయి తెలియదు. పైకి వెళ్తే మళ్ళీ మనం కొనలేం. సిమిలర్ గా అలాగే డీమార్ట్. డీమార్ట్ నేను ఒక 20 days బ్యాక్ కవర్ చేసినట్టున్నా ఒక వీడియోలో, ఈ రేంజ్ లో ఉన్నప్పుడు 3800 కవర్ చేశాను. లక్కీగా చాలా సార్లు నేను చెప్పే స్టాక్స్ వెంటనే మూవ్ రావు, ఎందుకంటే సపోర్ట్ లో ఉంటాయి ఇవి. సో అవి స్టాగ్నెంట్ అయిపోతాయి ఒక దగ్గర. కానీ ఇది వెంటనే మూవ్ వచ్చింది, ₹500 అక్కడ నుంచి వెంటనే మూవ్ వచ్చింది. సో అదొక వన్ ఆఫ్ సేమ్ అదే స్టేజ్ లో ఇప్పుడు కొన్ని స్టాక్స్ ఉన్నాయి. ట్రాన్స్రైల్ ఇది కూడా నేను కవర్ చేశాను. చూడండి ఎంత బాగా ప్రీవియస్ గా ఈ లెవెల్లో నుంచే మనకి ఎంత పైకి వెళ్ళింది. ఈ లెవెల్ నుంచి అరౌండ్ 85%, పోనీ 80 అనుకుందాం. అసలు చిన్న అమౌంటే కాదు ఇది. 80% విత్ ఇన్ మనకి ఏ టైం ఫ్రేమ్ అంటే మే 25 నుంచి ఆగస్ట్. సో 3 months లో 85% అంటే అది అసలు చిన్నది కానే కాదు. సో ఇప్పుడు మళ్ళీ అలాగే ఇవ్వడానికి రెడీగా ఉంది. మంచిగా డబ్ల్యూ కూడా ఫామ్ అయింది. ప్రీవియస్ లోని బీట్ డౌన్ చేసి కిందకి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు కొంతకాలం మళ్ళీ వెంటనే ఇలాగ డబ్ల్యూ వచ్చి ఇలా పైకి వెళ్తుందని కాదు. జస్ట్ ట్రాక్ చేయండి, ట్రాక్ చేసి మీ ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి. ఇదేం బైసెల్ రికమెండేషన్ అయితే కాదు, జస్ట్ ట్రాక్ ఇట్. నెక్స్ట్ అలాగే ఉన్న ఒక స్టాక్ బ్లూ జెట్. సో చూడండి ఇక్కడ కూడా సేమ్ మనకి ఎంటార్ లాగే ప్రీవియస్ గా ఈ లెవెల్ నుంచి బ్రేక్అవుట్ అయ్యాక ఎంత రిటర్న్ ఇచ్చిందంటే 130%, 139% రిటర్న్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు అదే లెవెల్కి వచ్చింది స్టాక్. ఒకప్పుడు 1000+ ఉన్న స్టాక్ ఇప్పుడు 400s లెవెల్లో ఉంది. 400s అయితే ఇక్కడ వేరే స్టాక్స్ కి ఈ స్టాక్స్ కి ఆపోజిట్ విషయం ఏం జరిగింది అంటే క్వార్టర్లీ రిజల్ట్స్ దీనికి అస్సలు బాగాలేదు క్వార్టర్లీ రిజల్ట్స్. సో ఏంటంటే దీంట్లో అయితే ఎంట్రీ రిజల్ట్ బట్టే ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే రిజల్ట్స్ కన్నా ముందే మనలాంటి రీటైలర్స్ ని ట్రాప్ చేయడానికి స్టాక్ ముందే రన్నింగ్ స్టార్ట్ అయిపోద్ది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నట్టు ముందే రన్నింగ్ స్టార్ట్ అయిపోద్ది. సో ఏంటంటే దీన్ని టెంప్ట్ అయ్యి ఎంటర్ అవ్వకూడదు. ఇది రిజల్ట్ తర్వాత ఏ కంపెనీకి అయితే రిజల్ట్ ప్రీవియస్ గా బాగాలేదో అవి పరిగెడుతున్నాయంటే దాంట్లో ఎంట్రీ తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ జెట్. కానీ ఏ స్టాక్స్ అయితే ఎర్నింగ్స్ బాగున్నాయి, జస్ట్ మార్కెట్ సెంటిమెంట్స్ వల్ల కింద పడింది లేదా టెంపరీ రీజన్ వల్ల కింద పడింది, అక్కడ మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు రిజల్ట్స్ సీజనే కాబట్టి ఏప్రిల్ మేలో దీని రిజల్ట్స్ వస్తే ఆ రిజల్ట్స్ బట్టి దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు.